వచ్చిన వాళ్ళు పూర్తయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభ సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి. ఇప్పుడు మన బడ్జెట్ మీద ఆటాడాల్సిన అవసరం ఉంది, టైం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి దాని మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత బాబు గారు మళ్ళీ 1:30కి ఢిల్లీ వెళ్ళవస్తుంది కాబట్టి 0 అవర్ క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు బడ్జెట్ 3వ అంటే చివరి రోజు చర్చను ప్రారంభించవలసిందిగా గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నానండి. నమస్కారం అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మొన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ మా సోదరుడు పయ్యావుల కేశవ్ గారు 2,94,000 కోట్లతో ఆయన ప్రతిపాదించడం, అందులో ఏంటంటే ప్రధానంగా ఆల్మోస్ట్ 62-63% జనాభాలో ఉన్న రైతులు, రైతు బిడ్డలు ఆ వ్యవసాయం కోసం 43,402 కోట్ల రూపాయలు కేటాయించడం. దాంట్లో చూశారు, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నారు, నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాను. తమాష ఏంటంటే వ్యవసాయ శాఖను గత 5 సంవత్సరాల్లో మూతేసేశారు. సింపుల్గా మైక్రో ఇరిగేషన్ అత్యంత ఇంపార్టెంట్ రైతులకి, అందులో మెట్ట రైతులకి, అందులో రాయలసీమ రైతులకి. పులివెందుల దగ్గర నుంచి ప్రధానమైన ఐటమ్ ఏంటంటే మైక్రో ఇరిగేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మైక్రో ఇరిగేషన్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ వచ్చింది. వి స్టూడ్ నంబర్ 1. మెకనైజేషన్ నంబర్ 1. ఒకటి 1,300 కోట్లు, ఒకటి 675 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏపీఎంఐపి మైక్రో బిందు తుంపర్ల సేద్యాన్ని మూతేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కారణం పులివెందల నుంచి రైతులు వెళ్ళి ఆ కన్నబాబు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దానికి పంపిస్తే ఆయన అన్న మాట ఏంటంటే ఏపీఎంఐపీలు, మైక్రో న్యూట్రియంట్స్, మెకనైజేషన్లకు ఓట్లు వస్తాయా అని చెప్పాడు అనేది విన్నాం మనం. ఆల్మోస్ట్ మూత మొదటి స్థానంలో ఉండింది 20వ స్థానంలోకి వెళ్ళిపోయింది. మెకనైజేషన్ ఆఖరికి ఒక పట్ట, ఒక స్ప్రేయర్, ఒక రోటివేటర్, ఒక కల్టివేటర్, ఒక హార్వెస్టర్, చిన్న ట్రాక్టర్లు కూడా మూతేసుకున్న శాఖ ఏంటంటే గతంలో వ్యవసాయ శాఖ. దురదృష్టం ఆ దిశ. అట్లే సాయిల్ హెల్త్ చేయటం, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయటం ఆపేశాడు. మైక్రో న్యూట్రియంట్స్ గత ప్రభుత్వంలో 50 జింక్, బోరాన్, జిప్సం 50% సబ్సిడీ ఉంటే 50% రైతు పెట్టుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు 100% ఫ్రీ చేశాడు. రైతులు 3-4 రైతులు రావటం, ఐఏడి ఆఫీస్కి పోవటం, ట్రాక్టర్లో లోడ్ చేసుకోవటం, ఫ్రీగా ఎత్తుకొని పోవటం. దానివల్ల ఆ డెఫిషియన్సీస్ తగ్గి భూసారం పెరిగి దిగుబడులు పెరిగాయి. దాన్ని ఆపేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం. దురదృష్టకరమైన పరిస్థితులు మనం చూసామని చెప్పేసి అందుకే నేను ఒక మాటలో వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖలు మూసేసిన పెద్ద మనిషి ఎవరంటే గత ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేసిన. అధ్యక్ష, జలవనరుల శాఖలు ఇరిగేషన్కి మనం 16,705 కోట్లు పెట్టాం. ఎగ్జాంపుల్ ఒకటేంటంటే ఏదైనా ఒక చట్టసభలో ఒక శాఖ ప్రతిపాదించిన చట్టసభలో సభ్యులు ఆమోదించిన ఆ బడ్జెట్ మోరార్లెస్ 10% మోరార్లెస్ 10% ఎక్కువ కావచ్చు, 10% తక్కువ కావచ్చు, ఖర్చు పెట్టాలా. దానికి బడ్జెట్ అప్రూవ్ అయిన శాఖలకు ఉన్న నిధులని ఆ విలువ లేకుండా పక్కన చెత్తబుట్లో పారేసింది గత ప్రభుత్వం. ఎగ్జాంపుల్ 2014-19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం ఇరిగేషన్లో. అంటే నెక్స్ట్ 5 years ఎస్ఎస్ఆర్ రేట్స్, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 80,000 కోట్లు. 68,000 కోట్లకి ఆ పెరిగిన రేట్లతో సుమారుగా 80,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 35,000 కోట్లకి ఖర్చు చేసిన పెద్ద మనిషి. టోటల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అది పోలవరం కావచ్చు, మొత్తం నగిరి, గాలేరు నగిరి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు ఆపేసింది ఏంటంటే
గత ప్రభుత్వం. ఎందుకంటే ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యే కొంది, ఆయకట్టు పెరిగే కొంది రైతుల ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి. అందుకనే భారతదేశంలో ఈ నిర్లక్ష్యాలు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్ల రైతుల ఆత్మహత్యలు 3rd ప్లేస్. అంటే మహారాష్ట్ర, కర్ణాటక అంటే మన రాష్ట్రం ప్రపోర్షనేట్ గా నంబర్ 1 ఆత్మహత్యలు. కౌలు రైతులు 2nd ప్లేస్. తమిళనాడు తర్వాత, తమిళనాడు జనాభాలో తీసుకుంటే నంబర్ 1. అటువంటి పరిస్థితులకి కారకుడు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ చూసాం. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, ధాన్యం తోలితే 6 నెలలు, దురదృష్టం 6 నెలలు. మా దగ్గర అయితే ఆ కోవిడ్ టైంలో ఒక టన్నుకి ఎంత కోల్పోయినారు రైతులు బయట అమ్ముకోవాలంటే. గవర్నమెంట్కి అమ్మితే 6 మాసాలు. ఈరోజు మన గవర్నమెంట్ ఒకటే చెప్పినారు, 48 అవర్స్లో రియంబర్స్ చేస్తామని చెప్పారు. అది అత్యంత అవసరం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఎంఎస్పీని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలో దాదాపు 29,909 కోట్లు పాఠశాల, 2,326 కోట్లు ఉన్నత విద్య. ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెట్టించినారు లోకేష్ బాబు గారు. ఈరోజు ఆయన ఒక రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉంది. దాంట్లో నేను ఒక్క మాట చెప్తుండా, ఆ 1, 2 తరగతులు ఉంచి 3, 4, 5 తీసుకుపోయి హై స్కూల్స్లో మెర్జ్ చేయటం. నిజంగా ఆ గ్రామాల్లో ఉండే చిన్న గ్రామాల్లో ఉండే ఎలిమెంటరీ స్కూల్స్లో 3వ తరగతి నుంచి హై స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. దాన్ని గౌరవ మంత్రి లోకేష్ బాబు గారు రీకన్సిడర్ చేయాలా, 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్స్లోనే ఉండాలా అనేది మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇకపోతే